నమస్తే. ఐ am మంజునాథ్ శ్రేయస్. ఈ వీడియో రికార్డ్ చేసిన రోజు 12 ఫిబ్రవరి 2020. ఇవాళ నా బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి 6 months అయింది. దేవుడు నాకు మరో జన్మ ఇచ్చాడు అని డాక్టర్స్ చెప్పారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. మళ్ళీ జీరో నుంచి ఫ్రెష్ బిగినింగ్ చేయాలి. ఏదో అనుకుని లైఫ్ ఇంకేదో అయిపోయింది. బట్ ఐఎమ్ వెరీ పాజిటివ్. డైలీ థెరపీస్ ఆర్ గోయింగ్ ఆన్. మా ఫ్యామిలీ లవింగ్ కేర్ అండ్ సపోర్ట్తో త్వరగా నార్మల్ అయిపోతున్నాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అందరికీ నమస్కారం. ఈ ఫోటోలో ఉన్నది మా అబ్బాయి. పేరు మంజునాథ్ శ్రేయస్. ఏజ్ 35 years. ఇతనికి కవల పాపలు 5 ఏళ్ళండి. ఇతను ఆటోమొబైల్ ఇంజనీర్. ఏవో అందరిలాంటి కామన్ ప్రాబ్లమ్స్ తప్పిస్తే బ్రతుకు బాగానే సాగుతూ ఉండేది. సింపుల్ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. ఆగస్ట్ 12, 2019 మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఆనాడు బక్రీద్. మా అబ్బాయికి డ్యూటీ ఉండింది. బెంగళూరులో ఆ రోజు హెవీ వర్షం. పొద్దున్న 10 గంటలకి ఎప్పటిలాగా ఆఫీస్కి బయలుదేరాడు మా అబ్బాయి. సాయంత్రం 8 గంటలకి ఫోన్ చేసి, అమ్మా, నా రైట్ ఐబాల్ ఒక సైడ్ నిలిచిపోయింది, కదలటం లేదు. లెఫ్ట్ కన్ను బాగానే ఉంది, కానీ ఒక్కొక్క కంట్లో ఒక్కొక్క రకం చూపు ఉంది కాబట్టి సరిగ్గా కనపడట్లేదు అన్నాడు. ఆఫీస్ దగ్గర ఉన్న ఐ హాస్పిటల్కి వాళ్ళ ఫ్రెండ్తో డ్రాప్ చేయించుకున్నాడు. నేను మా కోడలు కలిసి అక్కడికి వెళ్ళాం అన్నమాట. అక్కడ డాక్టర్స్ టెస్ట్ చేసి కన్ను బాగానే ఉంది, కానీ కంటికి బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వటం లేదు, ఇట్ ఈస్ అ నర్వస్ ప్రాబ్లం అన్నారు. న్యూరాలజిస్ట్కి చూపించండి అన్నారు, కానీ అది చాలా అర్జెంటు, ఇప్పుడే చూపించండి అని చెప్పలేదు. అప్పటికి టైం ఆల్రెడీ రాత్రి 10:30. ఏ హాస్పిటల్కి ఫోన్ చేసినా రేపు పొద్దున్న రండి, 10 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. సరే, ఎలాగో రాత్రి కదా అని టైర్డ్గా ఉందని ఇంటికి వచ్చి పడుకున్నాం. ఇల్లు చేరే వాళ్ళకి టైము 12:30 అయిపోయింది. రెండో రోజు అంటే 13 ఆగస్ట్ 2019 పొద్దున్న 7 గంటలకే మా అబ్బాయి లేచాడు. బాత్రూమ్కి లేచి వెళ్ళలేకపోతున్నాను అని అతని భార్యను పిలిచాడనమాట. ఇమ్మీడియట్గా ఒక 3 to 4 times వామిటింగ్ చేసుకుని అలాగే అన్కాన్షియస్గా పడిపోయాడు. మేము క్యాబ్ పిలిచి దగ్గరున్న ఒక న్యూరో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అప్పుడు టైం ఆల్మోస్ట్ 9 గంటలు. అక్కడ కొన్ని టెస్టులు చేసి ఇంజెక్షన్స్ వేశారు. ఎంఆర్ఐ చేయాలి అన్నారు. అంత లోపల మా అబ్బాయికి సడన్గా కన్వల్షన్స్ డెవలప్ అయ్యాయండి. ఫుల్ అన్కాన్షియస్ బాడీ ఇలా ఎగిరి ఎగిరి పడుతోందనమాట. నోట్లో నుంచి నురుగు వేరే వస్తుంది. నాకు చాలా భయం వేసిందండి. కన్వల్షన్స్ ఆగే వరకు ఎంఆర్ఐ తీయలేమన్నారు డాక్టర్స్. మాకు ఆల్మోస్ట్ 1.5 hours అక్కడే వేస్ట్ అయిపోయింది. తర్వాత ఎంఆర్ఐ చేసి అబ్బాయికి చాలా సీరియస్గా బ్రెయిన్ స్ట్రోక్ అయ్యింది, ఇంకెక్కడైనా ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. మాకేం దిక్కు తోచలేదండి, ఏం చేయాలి అని తెలియలే. అప్పటికి టైం ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 గంట అయింది. అంబులెన్స్ పిలిపించి ఇంకొక పెద్ద హాస్పిటల్కి పిలుచుకొచ్చాం. అక్కడికి వచ్చే వాళ్ళకి మళ్ళీ అక్కడ కొన్ని టెస్టులు చేసి మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఐ చెక్ చేసి ఇది చాలా సీరియస్గా ఉంది, స్ట్రోక్, సర్వైవల్ చాలా కష్టం, అబౌట్ 20 to 30% ఛాన్స్ ఉంది అనుకుంటాము, కానీ ఇక్కడ మేమేమీ చేయలేము, ఇంకో పెద్ద హాస్పిటల్కి పిలుచుకెళ్ళండి అని ఇంకొక హాస్పిటల్ పేరు చెప్పారు. మమ్మల్ని డబ్బులు రెడీ చేసుకోమన్నారు. సర్వైవల్ కష్టమే, లైఫ్ గ్యారంటీ లేదు అని చెప్తే కూడా వీడు ఇంకా చిన్న అబ్బాయి కాబట్టి ఛాన్స్ తీసుకుని చూద్దాం అన్నారు. అందుకని ఎంతనా ఖర్చు అవని పర్వాలేదు, మేము మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నాము, డాక్టర్స్ ఎలా చెప్తే అలా చేద్దామన్నాము. కానీ ఆ ఒక్క క్షణంలో ప్రపంచమంతా కూలిపోయినట్టు ఒక ఫీలింగ్ అండి. అసలు ఏమి చేయాలో తెలియట్లేదు. ఒక రకం షాక్లో ఉండిపోయామన్నమాట. కానీ దేనికి టైం ఉండలేదు. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందన్నారు డాక్టర్స్. అందుకని మేము కన్సెంట్ ఫామ్స్ అంతా సైన్ చేసి ఇచ్చేసాము. అప్పటికి టైం 6:30 ఈవినింగ్. మాకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి మమ్మల్ని 3వ హాస్పిటల్కి పంపించారనమాట. అంబులెన్స్ సైరన్ ఆన్లో ఉంది, కానీ ఆల్రెడీ ఈవినింగ్ రష్ అవర్ కదా,
అన్ని పక్కల ట్రాఫిక్ జామ్. మా అంబులెన్స్ కదలడానికి కూడా అస్సలు రోడ్లో చోటే లేదనమాట. ఆల్మోస్ట్ 1.5 hours రోడ్లోనే అయింది. 8:30కి అక్కడ వెళ్ళి చేరే వాళ్ళకి అక్కడ డాక్టర్స్ అన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారనమాట. నిజం చెప్పాలంటే దేవుడే డాక్టర్స్ రూపంలో వచ్చాడో ఏమో కానీ ఒక్క క్షణం ఎక్కడా వేస్ట్ చేయలేదండి. ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ లోపలికి తీసుకెళ్ళిపోయారు మా అబ్బాయిని. ఇంకా ఈసారి మళ్ళీ ఇంకొక ఎంఆర్ఐలో మాకు వాడి బ్రెయిన్ లోపల ఎలా ఉంది అని చూపించారనమాట. అక్యూట్ బేసిలార్ ఆర్టరీ థ్రాంబోసిస్ అన్నారు. అంటే డాక్టర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మాకు హార్ట్ నుంచి ఫ్రెష్ బ్లడ్ బ్రెయిన్కి సప్లై చేసేదే మెయిన్గా ఈ బేసిలార్ ఆర్టరీ అనమాట. అక్కడ పెద్ద బ్లడ్ క్లాట్ ఉంది కాబట్టి బ్రెయిన్లోనికి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయింది. దీనివల్ల మిగతా క్రేనియల్ నర్వ్స్ అనేది ఏది పని చేయట్లే. అందువల్ల చేతులు, కాళ్ళు, కళ్ళు, నోరు, చెవులు అన్నీ ఎఫెక్ట్ అయిపోయినాయి. అందుకు ఫుల్ బాడీ పారలైజ్ అయ్యి స్పృహ కూడా పోయింది. అసలు ఏది ఎక్కడ ఏమీ కదలట్లే. స్టెంటింగ్ అని చేసి క్లాట్ని సక్షన్ చేసి బయటకు తీశారు. బ్లడ్ ఫ్లో అవ్వాలి కదా, అందుకని. సో ఇవన్నీ చేసి రాత్రి 11 గంటలకి ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఇంకా ఇక్కడి నుంచి 48 గంటలు ఉట్టి అబ్జర్వేషన్ అంతే. సర్జరీ సక్సెస్ అయింది కానీ లైఫ్కి డేంజర్ ఇంకా తప్పలేదు. డాక్టర్స్ మా చేతుల్లో ఏమవుతుందో అవన్నీ చేసేసాము, ఇంకా మీరు దేవుడికి వేడుకోండి అని చెప్పేశారు. అంతే, ఇంకేం చేస్తామండి, ప్రేయర్స్ చెప్పుకుంటూ ఉన్నాం. 14th ఎర్లీ మార్నింగ్ దాదాపు 1 గంట ప్రాంతంలో స్పృహ వచ్చింది మా అబ్బాయికి. నర్స్ వచ్చి పిలిచిందనమాట. అప్పుడు నేను ఐసీయూలో వెళ్ళి మా అబ్బాయి పక్కన నిల్చుకొని మాట్లాడించాను. మా అబ్బాయి కంప్లీట్గా కళ్ళు తెరవలేదు కానీ వినిపిస్తోంది అని ఇండికేషన్ ఇచ్చాడు. చేతులు, కాళ్ళు ఏది కదలికలేదు. ఫస్ట్ ఒక కన్ను ఎఫెక్ట్ అయింది కదా, ఆ కన్ను ఇంకా ప్రాబ్లం ఉందన్నారు. మాటలు లేవు, ఒళ్ళంతా ట్యూబ్లేనండి. మా అబ్బాయిని ఇలా చూస్తాను అని ఎప్పుడు అనుకోలేదు. ప్రతి క్షణం దేవుడిని వేడుకోవడం వదిలి మాకు ఇంకా దారి ఇంకేముంది చెప్పదు. ఇంకా ముందుకు ఎలా? మెడికల్ ప్రొసీజర్స్ని వీడి బాడీ యాక్సెప్ట్ చేస్తుందా? ఫుల్ కాన్షియస్నెస్ ఎప్పుడు వస్తుంది? ఇంకా లైఫ్ లాంగ్ బెడ్ రిడన్గా ఉండిపోవాల్సి వస్తుందా? ఎంతవరకు బాడీలో నార్మల్ ఫంక్షన్స్ మళ్ళీ రివైవ్ అవుతుంది? దేనికి ఆన్సర్స్ లేవు. దేవుడే దయ చూపించాలంతే. హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ గుడ్ న్యూస్. దయచేసి కొనసాగింపు వీడియో చూడండి. మీరు డిస్క్రిప్షన్లో దీని లింక్ను కనుగొంటారు. మీ లైక్స్ మరియు షేర్స్ మాకు సహాయపడతాయి. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఇతరులతో షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.